మంగళగిరిలో పేద ముస్లిం కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మంత్రి నారా లోకేష్. గత సంవత్సరం షేక్ షహన్షా కుటుంబాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆయన మైనారిటీ కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. సెంటు స్థలంలో నిర్మించిన చిన్న రేకుల ఇంటిలో ఇరుకుగా జీవిస్తున్నామని జమాలుద్దీన్ మంత్రి లోకేష్ కు విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి, దిగులు పడవద్దు, మీ కుటుంబ బాధ్యతను నేను తీసుకుంటాను, మీకు కొత్త ఇల్లు నిర్మించి ఇస్తాను అని హామీ ఇచ్చారు. కుటుంబం బాధ్యత నాది. घर की जिम्मेदारी मेरे ऊपर है, मैं देख लूंगा। मेरा बनना है कि बहुत चला है ना, जो करना है हम करेंगे। मेरा सोच ये कि अच्छी तरह रहना है. ఆ హామీని నేడు నెరవేర్చుతూ పేద ముస్లిం కుటుంబానికి కొత్త గృహాన్ని నిర్మించి ఆయన అందించారు. దీంతో వారి సొంత ఇంటి కలను సాకారం చేసి మాట నిలబెట్టుకునే నాయకుడిగా మరోసారి నిరూపించుకున్నారు మంత్రి నారా లోకేష్. పోయిన సంవత్సరం రంజాన్ లో నారా లోకేష్ గారు వచ్చినారు. ఇంటికి మంచి చెడులు ఇంటి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మీకు అండగా నేను ఉంటాను, నేను ఇల్లు మంచిది కట్టిస్తానని చెప్పారు. ఇప్పుడు ఈ సంవత్సరం రంజాన్ లో ఇల్లు పూర్తి చేసి ఇల్లు మాకు అప్పగించినారు. మేము అనుకున్న కన్నా ఇంకా బాగా కట్టించినారు. వాళ్ళు 10 కాలాలు బాగుండాలని దేవుని ప్రార్థించుకున్నాను. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు.